హలో గైస్, దిస్ ఇస్ సంతోష్ నాయక్. మనము ప్రీవియస్ క్లాసెస్లో డావించి రిజాల్వ్లో కట్ పేజ్ సిరీస్ని స్టార్ట్ చేసాం కదా. సో ఈ రోజు వచ్చేసి కట్ పేజ్లో మనము టూల్స్ అండ్ ఇన్స్పెక్టర్ అనే ట్యాబ్స్ గురించి తెలుసుకుందాం. సో ఈ వీడియోలో వచ్చేసి మనం టూల్స్లో ఎన్ని రకాల ఆప్షన్స్ ఉంటాయి అండ్ మనం అవి మన ప్రాజెక్ట్ పైన ఏ విధంగా అప్లై చేయొచ్చు అనేది ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. అండ్ ఇన్స్పెక్టర్ ట్యాబ్ గురించి తెలుసుకుందాం. సో ఇక్కడ ఒక విషయం ఏంటంటే టూల్స్ అండ్ ఇన్స్పెక్టర్ ట్యాబ్ అనేది బోత్ ఆర్ సిమిలర్ అని చెప్పొచ్చు. మన డావించి రిజాల్వ్ కోర్సులో మీడియా ట్యాబ్ అనేది కంప్లీట్ అయిపోయింది అండ్ ఇప్పుడు కట్ పేజ్ సిరీస్ అనేది రన్ అవుతుంది. సో ఈ కట్ పేజ్ కూడా ఇప్పుడు ఆల్మోస్ట్ ఒక 2 ఎపిసోడ్స్ లో మనకి ఫినిష్ అయిపోతుంది. సో ఇన్ కేస్ మీలో ఎవరైనా ప్రీవియస్ వీడియోస్ గానీ లేదంటే మీడియా ట్యాబ్ వీడియోస్ గానీ లేదంటే కట్ పేజ్ సిరీస్ కి సంబంధించిన వీడియోస్ ఎవరైనా చూడకపోయి ఉంటే ఫస్ట్ ఆ వీడియోస్ చూడండి. దాని తర్వాత ఈ వీడియో చూస్తే కనుక మీకు క్లియర్ గా ఈ క్లాసెస్ అనేవి అర్థమవుతాయి. సో లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. ఈ రోజు మనం ఈ క్లాస్ లో కట్ ట్యాబ్ లో ఇన్స్పెక్టర్ ట్యాబ్ గురించి నేర్చుకోబోతున్నాం. అండ్ ఇక్కడ కింద చూస్తే ఇక్కడ టూల్స్ అనే ఆప్షన్ ఉంది కదా, దీని గురించి కూడా ఈరోజు మనం కంప్లీట్లీ తెలుసుకోబోతున్నాం. సో ప్రీవియస్ క్లాస్లో వచ్చేసి మనం ఈ టైమ్ లైన్ గురించి అండ్ ప్లస్ సోర్స్ టేప్ అండ్ రిమైనింగ్ ఈ టూల్స్ ఉన్నాయి కదా, వీటి గురించి మనం ప్రీవియస్ క్లాస్లో డిస్కస్ చేసుకున్నాం. ఇన్ కేస్ మీలో ఎవరైనా ఆ వీడియో చూడకపోయి ఉంటే ఒకసారి వెళ్ళి ఆ వీడియో చూడండి. దాని తర్వాత మీకు ఇది ఈజీగా అర్థమవుతుంది. అండ్ దాంతో పాటుగా ప్లేలిస్ట్లో మొత్తం ఫ్రమ్ ద స్టార్టింగ్ నుంచి ఇప్పటి వరకు మొత్తం వీడియోస్ అన్ని దాంట్లో ఉన్నాయి, ఒకసారి చెక్ చేయండి. ఈ రోజు టాపిక్ లో మనం కట్ ట్యాబ్ లో ఈ టూల్స్ అనే ఆప్షన్ ఉంది కదా, ఫస్ట్ దీన్ని ఒకసారి చూద్దాం. సో ఇక్కడ చూస్తే మీడియా పూల్లో మనకు కొన్ని ఫుటేజెస్ ఉన్నాయి. ఈ టూల్స్ అనే ఆప్షన్ ని యూజ్ చేసి మనం కట్ ట్యాబ్ లో ఎలాంటి చేంజెస్ చేయొచ్చు అనేది ఒకసారి చూద్దాం. సో ఫస్ట్ వచ్చేసి మనం ఏదైనా ఒక క్లిప్ సెలెక్ట్ చేసుకుందాం. ఇక్కడ చూస్తే ఒక క్లిప్ మనం మీడియా పూల్ నుంచి టైమ్ లైన్ కి ఇక్కడ డ్రాగ్ చేస్తున్నాం. చూడండి, ఇక్కడ చూడొచ్చు మనకు టైమ్ లైన్ క్రియేట్ అయిపోయింది ఆటోమేటికల్లీ. దీని గురించి మనం ప్రీవియస్ క్లాస్ లో ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నాము. సో ఇప్పుడు ఈ క్లిప్ ఉంది కదా, ఈ క్లిప్ యొక్క డ్యూరేషన్ మనకి ఇక్కడ చూడవచ్చు. ఈ క్లిప్ యొక్క డ్యూరేషన్ ఎంత ఉంది అంటే 10 సెకండ్స్ ఉంది ఇక్కడ. సో మనకి 10 సెకండ్స్ ఫుటేజ్ మొత్తం ఇక్కడ కనిపిస్తుంది అండ్ ఇక్కడ డౌన్ లో మనకి ఇక్కడ జూమ్డ్ ప్రివ్యూ అనేది ఇక్కడ కింద కనిపిస్తుంది. సో ఇప్పుడు మనం దీంట్లో టూల్స్ ని యూజ్ చేసి ఏమేమి చేయొచ్చు అనేది ఒకసారి చూద్దాం. ఈ టూల్స్ అనే ఆప్షన్ ని క్లిక్ చేస్తే మనకి ఇక్కడ కొన్ని ఫీచర్స్ మనకి అడిషనల్లీ కనిపిస్తాయి. సో ఈ ఫీచర్స్ ని యూజ్ చేసి మనం దీంట్లో చేంజెస్ అనేవి చేయొచ్చు. సో ఈ ఒక్క క్లిప్పే కాకుండా కొన్ని మల్టిపుల్ క్లిప్స్ మనం తీసుకుందాం. ఈ క్లిప్స్ తీసుకుందాం ఇలా అండ్ టైమ్ లైన్లో పెట్టేసుకుందాం. సో ఇక్కడ చూస్తే మనకు కొన్ని మల్టిపుల్ క్లిప్స్ అనేవి వచ్చినాయి కదా. సో దీంట్లో ఫస్ట్ వచ్చేసి ఇప్పుడు మనం ఈ ఫస్ట్ క్లిప్ మీద ఉన్నాం కదా. ఫస్ట్ క్లిప్లో ఇక్కడ టూల్స్లో చూసుకుంటే మనకి సో ఇక్కడ కొన్ని ఆప్షన్స్ అనేవి వచ్చినాయి. సో వీటిని 1 by 1 ఇండివిజువల్లీ మనం అసలు ఇవి ఎలా వర్క్ చేస్తాయి అనేది ఇప్పుడు చూద్దాం. సో ఫస్ట్ ఈ టూల్ వచ్చేసి ట్రాన్స్ఫార్మ్ టూల్. సో దీని వల్ల అడ్వాంటేజ్ ఏంటంటే మనం సపోజ్ ఈ సెలెక్టెడ్ క్లిప్ ఉంది కదా, ఈ క్లిప్ ని మనం ట్రాన్స్ఫార్మ్ యొక్క ఆప్షన్ చూస్ చేసుకొని మనం దీన్ని అడ్జస్ట్ చేసుకోవచ్చు. సపోజ్ ఇక్కడ చూస్తే నేను ఈ మార్కర్స్ ఇప్పుడు ఒకసారి డిజేబుల్ చేస్తాను చూడండి. సో ఇక్కడ ఒక వైట్ లైన్ అనేది మనకు కనిపిస్తుంది. ఇక్కడ పైన అండ్ ఇక్కడ లెఫ్ట్ సైడ్ లో ఇదంతా ఓకే ఉంది, కానీ రైట్ సైడ్ లో మనకు కొద్దిగా ఒక వైట్ బార్ అనేది కనపడుతుంది కదా. ఇప్పుడు దీన్ని మనం ఇక్కడ ఫిక్స్ చేద్దాం ఈ టూల్ ని యూజ్ చేసుకొని. సో ఇక్కడ ఈ టాగుల్ ఉంది కదా, ఇదేంటంటే మనకి ఆప్షన్ లో సెలెక్ట్ అయి ఉంది కానీ మనకు మార్కర్స్ ఏం కనబడట్లేదు ఇక్కడ. సో ఎందుకంటే నేను ఇందాకే ఆఫ్ చేశాను ఇది. ఇప్పుడు ఇలా ఆన్ చేస్తే మనకి దాని పారామీటర్స్ కూడా ఇక్కడ కనబడుతుంది. ఆఫ్ చేస్తే ఇవన్నీ డిజేబుల్ అయిపోతాయి. చూడండి, మనకి యాక్సెస్ చేయడానికి లేదు. అదే ఇప్పుడు ఇది చేస్తే మనకి కర్సర్ అనేది హోవర్ అవుతుంది. సో ఇలా అనమాట. నెక్స్ట్ ఇప్పుడు మన కాన్సెప్ట్ ఏంటంటే ఇది ఫిక్స్ చేయాలి మనం. సో దీన్ని మనం 2 టైప్స్లో చేయొచ్చు. ఫస్ట్ వచ్చేసి మనం ఈ మార్కర్స్ అనుకున్నాం కదా, ఈ మార్కర్స్ని ఇలా సెలెక్ట్ చేసుకొని సో దీన్ని కొద్దిగా ఇక్కడ ఏదైనా ఎండ్ పాయింట్ని తీసుకొని ఇలా లిటిల్ జూమ్ చేయొచ్చు. ఈ పాయింటర్స్ ని యూజ్ చేసి ఇక్కడ జూమ్ చేయొచ్చు ఇట్లా. సో ఇక్కడ చూడొచ్చు ఈ వైట్ బార్ అనేది మనకి ఇక్కడ కనబడట్లేదు. సో ఈ విధంగా మనం సో ఏదైనా క్లిప్ మనకి విడ్త్ లో ఫిట్ అవ్వకపోతే మనం ఇలా దీన్ని చేంజ్ చేసుకోవచ్చు, అంటే ఎక్స్పాండ్ చేసుకోవచ్చు లేదంటే డిక్రీజ్ కూడా చేసుకోవచ్చు. సో ఈ పాయింట్స్ అనేది ఈ విధంగా హెల్ప్ అవుతాయి మనకి. అలా కాకుండా మనము ఇంకో ఆప్షన్ కూడా ఇక్కడ చూస్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు మనం ఏం చేద్దామంటే యాజ్ ఇట్ ఈస్ గా దీన్ని ఒరిజినల్ స్కేల్ లో తీసుకుందాం.
సో ఇక్కడ చూస్తే మనకి మళ్ళీ యాజ్ ఇట్ ఈస్ ఒరిజినల్ స్కేల్లోనే వచ్చేసింది అండ్ ఇక్కడ వైట్ బార్ అనేది ఇలానే ఉంది. సో ఇది ఒక మెథడ్ కదా, మనం ఇందాక డిస్కస్ చేసుకున్నట్టు ఈ మార్కర్స్ తోని అడ్జస్ట్ చేసుకోవడము ఒకటి. అండ్ నెక్స్ట్ స్టెప్ వచ్చేసి ఇక్కడ చూడొచ్చు మనకి ఇది జూమ్ విడ్త్ ఉంది కదా, జూమ్ విడ్త్ అండ్ జూమ్ హైట్ వీటి వల్ల కూడా మనం మన యొక్క ఫుటేజ్ లెంత్ ని జూమ్ ఇన్ అండ్ జూమ్ అవుట్ అనేది చేసుకోవచ్చు. ఇక్కడ చూసుకుంటే మనకి ఇక్కడ జూమ్ విడ్త్ లో మనకి కొంత వాల్యూస్ అనేది చేంజ్ అయినాయి అండ్ హైట్ లో కూడా చేంజ్ అయింది. సో ఇక్కడ ఏమైంది అంటే జూమ్ ఎఫెక్ట్ అనేది సైమల్టేనియస్లీ టోటల్ ఫ్రేమ్ కి అప్లై అయింది. సో ఈ టోటల్ ఫ్రేమ్ కి ఈ ఎఫెక్ట్ ఎలా అప్లై అయిందంటే ఇక్కడ చూడొచ్చు మనం, ఇక్కడ లాక్ ఆప్షన్ ఉంది కదా, ఈ లాక్ ఆప్షన్ ని ఇక్కడ లింక్ అంటాం మనం. సో ఈ లింక్ అనేది వర్టికల్ అండ్ హారిజాంటల్ ఈ రెండింటికి అప్లై అయి ఉంది. సపోజ్ ఇది మనం డిజబుల్ చేసి మనం ఇన్ కేస్ స్కేలింగ్ చేస్తే మనకి ఏదైతే పర్టికులర్ ఏరియా ఉందో అది మాత్రమే అవుతుంది. ఇప్పుడు చూడొచ్చు ఇలా. సో మనకి హారిజాంటల్ ని మనం మూవ్ చేస్తున్నాం కాబట్టి హారిజాంటల్ ఒకటే మూవ్ అవుతుంది అండ్ మనకి వర్టికల్ పోర్షన్ అనేది అలాగే స్టేబుల్ గా ఉంది. ఇక్కడ చూడొచ్చు మనం. సో దీన్ని యాజ్ ఇట్ ఈస్ గా ఉంచేసి ఇప్పుడు మనం వర్టికల్ ని మూవ్ చేస్తే ఇక్కడ చూడొచ్చు వర్టికల్ గా ఇది మూవ్ అవుతుంది ఇలా అన్నమాట. సో ఇక్కడ చూస్తే ఈ లాక్ ఆప్షన్ అనేది మనం ఆన్ లోనే పెట్టుకోవాలి. సో ఇప్పుడు దీన్ని ఒకసారి రీసెట్ చేసుకుందాం. సో రీసెట్ చేయడానికి మనకి ఇక్కడ లాస్ట్ లో ఈ రీసెట్ ఆల్ అనే ఆప్షన్ ఉంది కదా, ఇన్ కేస్ మనం దీంట్లో ఏమన్నా మోడిఫికేషన్ చేసినా కూడా ఇక్కడ రీసెట్ చేసేస్తే ఇలా రీసెట్ అయిపోతుంది అన్నమాట. అండ్ ఇప్పుడు మళ్ళీ ట్రై చేయండి మీరు, ఇక్కడ లింక్ ఆప్షన్ యాక్టివేట్ లో ఉంది కాబట్టి మళ్ళీ హారిజాంటల్ అండ్ వర్టికల్ ఎఫెక్ట్ అనేది మనకి దీంట్లో వచ్చేస్తుంది. సో ఈ విధంగా మనం ఇమేజ్ స్కేలింగ్ కానీ అడ్జస్ట్మెంట్ కానీ చేసుకుంటాము ట్రాన్స్ఫార్మ్ ఆప్షన్ లో. సో ఇది మళ్ళీ మనకి ఇన్స్పెక్టర్ లో కూడా ఉంటుంది, దాంట్లో కూడా నేను మీకు చూపిస్తాను. ఇప్పుడు ఇక్కడ చూస్తే మనకి ఇప్పుడు మనకి వైట్ బార్ క్లియర్ అయిపోయింది కదా. సో ఇప్పుడు మనకి నెక్స్ట్ వచ్చేసి ఈ ఆప్షన్ ఉంది కదా, ఇది క్రాప్. సో క్రాప్ లో కూడా మనకి 2 ఆప్షన్స్ ఉంటాయి. ఇక్కడ చూస్తే సేమ్ మార్కర్స్ ఉన్నాయి అండ్ కింద చూస్తే మనకి మళ్ళీ ఈ వాల్యూస్ అనేవి ప్రొవైడ్ చేశారు. సో ఇది కూడా మనకి లెఫ్ట్ రైట్ టాప్ బాటమ్ ఇవన్నీ ఉంటాయి అన్నమాట. సో ఇప్పుడు మనం దీన్ని ఇంతకు ముందు మనం పాయింటర్స్ తో చేసాం కదా, ఇప్పుడు ఈ వాల్యూస్ యూజ్ చేసి చేద్దాం. ఇక్కడ చూడవచ్చు మనం ఇక్కడ క్రాప్ చేస్తున్నాం, లెఫ్ట్ నుంచి క్రాప్ చేసాము, సేమ్ రైట్ నుంచి క్రాప్ చేసాము, ఈవెన్ టాప్ అండ్ బాటమ్. సో ఇలా మనకి ఇమేజ్ లో క్రాపింగ్ అనేది చేయొచ్చు. అండ్ దీనికి మనం ఇంకొకటి ఏంటంటే సాఫ్ట్నెస్ కూడా మనం ఇక్కడ అడ్జస్ట్ చేయొచ్చు. ఇక్కడ చూడొచ్చు మనకి, సో ఇక్కడ ఉంది కదా సాఫ్ట్నెస్. సో ఈ సాఫ్ట్నెస్ యూజ్ చేస్తే మనకి ఇక్కడ చూస్తే మనకి ఇక్కడ ఫెదర్ యాడ్ అయింది చూడండి. సో ఇదేంటంటే కొద్దిగా స్మూత్ అండ్ మనకు ఒక సినిమాటిక్ ఫీల్ లాగా ఈ ఆప్షన్ అనేది వర్క్ అవుతుంది. అండ్ సో ఇది మళ్ళీ రీసెట్ చేయాలంటే రీసెట్ ఇలా చేసుకోవచ్చు. సో ఇవేంటంటే మనం ఎన్ని అయితే ఈ ఎలిమెంట్స్ ని యూజ్ చేసామో ఆ అన్నిటికీ రీసెట్ ఆల్ కొట్టేస్తే ఈ అన్నిట్లో మనకి ఆ చేంజెస్ అనేవి మళ్ళీ నార్మల్ స్టేజ్ కి వచ్చేస్తాయి. ఫర్ సపోజ్ మనం ఇది ఒకటే చేసామనుకోండి, ఇది ఒకటే చేసిన తర్వాత మనకి దీనికి రీసెట్ చేయాలి అంటే ఇక్కడే ఉంటుంది చూడండి. ఇలా రీసెట్ ఆప్షన్ మనకి ఈచ్ అండ్ ఇండివిజువల్ క్లిప్ కి కూడా ఇస్తుంది. ఇక్కడ మనం రీసెట్ చేసుకోవచ్చు. ఇది ఉంది కదా, ఈ టాగుల్ ని మనం ఆన్ చేసేస్తే రీసెట్ అయిపోతుంది. సో ఇది వచ్చేసి క్రాపింగ్ అన్నమాట. నెక్స్ట్ వచ్చేసి ఇది డైనమిక్ జూమ్. ఇది డావిన్సీ రిజాల్వ్ లోనే మోస్ట్ పవర్ఫుల్ టూల్ అని చెప్పొచ్చు. సో యూజువల్లీ మనం టాకింగ్ హెడ్ వీడియోస్ కి జూమ్ ఎఫెక్ట్ అనేది అప్లై చేస్తూ ఉంటాం కదా. సో జూమ్ ఇన్ కావచ్చు, జూమ్ అవుట్ కావచ్చు. సో ఇలాంటివి కొన్ని మనం యూజువల్లీ చేస్తూనే ఉంటాము, ఎందుకంటే మనకి మోషన్ అనేది ఉంటే వీడియో అనేది అలైవ్ గా కనిపిస్తుంది కాబట్టి ఆ ఎఫెక్ట్ ని మనం కంటిన్యూస్లీ వాడుతూ ఉంటాం, ఈవెన్ జూమ్ అవుట్, జూమ్ ఇన్ ఇవన్నీ అన్ని. సో ఇప్పుడు ఈ డైనమిక్ జూమ్లో ఏంటంటే మనకి ఒక సింగిల్ క్లిక్తోనే జూమ్ అవుట్ అండ్ జూమ్ ఇన్ ఈ 2 ఆప్షన్స్ మనకి దీంట్లో వచ్చేస్తాయి. సో దీంట్లో ఇప్పుడు మనకి డైనమిక్ జూమ్ యాక్టివేట్ లో ఉంది కదా, ఈ డైనమిక్ జూమ్ లో దీనికి రేంజ్ ఉంటుంది. సో ఈ రేంజ్ వల్ల మనం ఈ జూమ్ ని సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇప్పుడు నేను జస్ట్ జూమ్ సెలెక్ట్ చేసిన ఇది. సో ఇప్పుడు ఈ డైనమిక్ జూమ్ ని మనం ఒకసారి ప్లే చేసి చూద్దాం, ఇది ఎలా అప్లై అవుతుందో ఒకసారి మనకు కూడా తెలుస్తుంది. సో ఒకసారి నేను ప్లే చేస్తున్నా. ఇది ఇక్కడ చూడవచ్చు మనకి ఆటోమేటికల్లీ జూమ్ అయింది. జూమ్ అవుట్ నుంచి జూమ్ ఇన్ లోకి ఈ వీడియో అనేది వెళ్తుంది మెల్లిగా. సో ఇక్కడ చూడవచ్చు మనకి ఈ జూమ్ ఆప్షన్ అనేది మనం ఎప్పుడైతే వీడియో ప్లే చేస్తున్నామో ఫస్ట్ దీంట్లో జూమ్ ఇన్ అనేది అవుతుంది. ఇక్కడ చూడవచ్చు. సో ఈ వీడియో కొద్దిగా ఈ ఆప్షన్ కి పర్ఫెక్ట్ గా సింక్ అవ్వట్లేదు, మనం వేరే వీడియో ఏదైనా తీసుకుందాం. ఓకే, సో ఈ డైనమిక్ జూమ్ ఉంది కదా, మనకు ప్రీవియస్ వీడియోలో అది అంత మోషన్లో ప్రాపర్గా కనబడట్లేదు కాబట్టి నేను ఈ వీడియో సెలెక్ట్ చేశాను. సో దీనిపైన మనం
ఈ డైనమిక్ జూమ్ అనే ఆప్షన్ ని మనం సెలెక్ట్ చేసి చూద్దాం ఇది ఎలా వర్క్ అవుతుంది అనేది. సో ఇక్కడ ఇది ఆన్ చేసి మనం జూమ్ అనే ఆప్షన్ ని సెలెక్ట్ చేసుకొని ప్లే చేసి చూద్దాం ఇది జూమ్ అవుతుందో లేదో చూద్దాం ఒకసారి. ఇక్కడ చూడవచ్చు మనకి ఇమ్మీడియట్లీ క్లోజ్అప్ నుంచి మెల్లిగా ఇది జూమ్ అవుట్ అనేది అవుతుంది. సో ఈ విధంగా అనమాట. అదే విధంగా మనకి దీంట్లో ఈ 2 ఇండికేటర్స్ ఉన్నాయి, ఒకటి గ్రీన్ ఇండికేటర్ అండ్ ఒకటి ఇక్కడ రెడ్ ఇండికేటర్. మీకు మోస్ట్లీ కనబడకపోవచ్చు బట్ ఇది రెడ్ ఇండికేటర్ అనేది ఉంది. ఒకసారి నేను ఇన్సైడ్ ద బాక్స్ తీసుకుంటే ఇక్కడ చూడవచ్చు ఈ గ్రీన్ జోన్ ఉంది కదా ఇది స్టార్టింగ్ పాయింట్ అండ్ ఈ రెడ్ జోన్ అనేది ఎండింగ్ పాయింట్. సో ఇప్పుడు మనకి ఈ పర్టికులర్ పోర్షన్ నుంచి ఇక్కడ వరకు జూమ్ అవుతుంది. సపోజ్ మనం ఈ పర్సన్ ని కొద్దిగా స్టార్టింగ్ రేంజ్ ఉంది కదా దీన్ని కొద్దిగా జూమ్ లో ఇంకా తీసుకుందాం, ఇంతవరకు తీసుకుందాం. అండ్ ఇప్పుడు మనం దీన్ని ప్లే చేసే ప్రయత్నం చేద్దాం. ఇప్పుడు చూస్తే మళ్ళీ క్లోజ్అప్ షాట్ నుంచి మనకి మెల్లిగా ఇది జూమ్ అవుట్ అనేది అవుతుంది. ఇక్కడ చూడొచ్చు మనం. సో దీన్ని మనం స్వాప్ కూడా చేయొచ్చు. ఇక్కడ చూడొచ్చు ఈ స్వాప్ చేస్తే ఏంటంటే మనకి స్టార్టింగ్ పాయింట్ అనేది లాస్ట్ లోకి వెళ్ళిపోయింది అండ్ ఎండింగ్ పాయింట్ అనేది మిడిల్ లోకి వచ్చేసింది. సో ఇప్పుడు మనకి ఇది రివర్స్ లో అవుతుంది. ఒకసారి చూడండి ఒరిజినల్ ఫ్రేమ్ రేట్ నుంచి స్టార్ట్ అయ్యి మెల్లిగా క్లోజ్ షాట్ లోకి వస్తుంది. సో ఈ విధంగా మనము డైనమిక్ జూమ్ ని స్వాప్ చేసుకోవచ్చు. జూమ్ ఇన్ లేదా జూమ్ అవుట్ ఈ 2 వేరియంట్స్ లో చేసుకోవచ్చు. అండ్ దాని తర్వాత మనకి ఇక్కడ ఇది చూస్తే ఇది జూమ్ ప్రీసెట్ ఉంది కదా ఇప్పుడు మనం జూమ్ ప్రీసెట్ లోనే చేస్తున్నాము. దాని తర్వాత వచ్చేసి ఇది పాన్ ప్రీసెట్ అని ఉంది చూడండి. పాన్ ప్రీసెట్ ఉంది కదా ఈ పాన్ ప్రీసెట్ అనేది వీడియో లెఫ్ట్ టు రైట్ లేదా రైట్ టు లెఫ్ట్ ఇలా వస్తుంది. సో ఇప్పుడు మనం ఇక్కడ చూస్తే రెడ్ మార్క్ అనేది లెఫ్ట్ లో ఉంది అండ్ గ్రీన్ మార్క్ అనేది రైట్ లో ఉంది. సో మనం ఇప్పుడు ఈ పాన్ జూమ్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకున్నప్పుడు మనకు వీడియో ఇట్ సైడ్ నుంచి ఇట్ సైడ్ కి వెళ్తుంది. ఒకసారి చూద్దాం ఇప్పుడు ఇది ఎలా పనిచేస్తుంది. సో ఈ ప్లే హెడ్ ని మనం ఇట్లా స్టార్టింగ్ లో ప్లే చేసుకుందాం. సో ఇక్కడ ఈ పోర్షన్ అండ్ ఈ పోర్షన్ మనకు సెలెక్టివ్ రేంజ్ లో లేదు కదా అందు గురించి ఈ పోర్షన్ అనేది మనకి కట్ అవుతుంది. మనం ఏం చేసామంటే దీన్ని హెడ్ కూడా కనిపించేటట్టుగా అడ్జస్ట్ చేసాము. ఇప్పుడు ఒకసారి ప్లే చేసి చూద్దాం దీన్ని. చూసారా ఇక్కడ రెడ్ సైడ్ నుంచి మనకి గ్రీన్ సైడ్ కి వెళ్తుంది. ఇక్కడ మెల్లిగా ప్యాన్ అవుతా ఉంది ఇలా అన్నమాట. సో ఇప్పుడు ఇదే ఎఫెక్ట్ ని మనం స్వాప్ చేస్తే రైట్ సైడ్ నుంచి లెఫ్ట్ సైడ్ కి వెళ్తుంది. సో చూద్దాం ఇక్కడ ఉంది కదా స్వాప్ రెడ్ బార్స్ నుంచి గ్రీన్ కి వెళ్ళాలి కదా. సో ఇట్ సైడ్ నుంచి ఇట్ సైడ్ కి మనకి ప్యాన్ అవుతుంది. ఒకసారి చూద్దాం మనం ప్లే చేసి. సో ప్లే హెడ్ అనేది మనం స్టార్టింగ్ పాయింట్ లో పెట్టుకొని ఒకసారి చూద్దాం. చూసారా సో రైట్ నుంచి లెఫ్ట్ కి ప్యాన్ అవుతా ఉంది. కరెంట్లీ మనం ఇప్పుడు ఈ ప్యాన్ జూమింగ్ అనే ఆప్షన్ చూసాం కదా. సో నెక్స్ట్ వచ్చేసి మనకి యాంగిల్ ప్రీసెట్ అనే ఆప్షన్ వస్తుంది. సో ఈ యాంగిల్ ప్రీసెట్ అంటే ఏంటంటే మనకి ఏదైనా ఒక పర్టికులర్ యాంగిల్ పాయింట్ నుంచి మనం మన యొక్క జూమ్ ఎఫెక్ట్ ని సెట్ చేసుకోవచ్చు. ఇప్పుడు మనం ఏం చేయొచ్చు అంటే సో ఈ యాంగిల్ జూమ్ ఎఫెక్ట్ లో ఏమొస్తుందంటే మనకి ఏదైనా ఒక పర్టికులర్ ఏరియా నుంచి మనకి జూమ్ ఎక్కడైతే ఫోకస్ అవ్వాలనుకుంటున్నామో అది మనం ఇక్కడ మాన్యువల్లీ సెట్ చేసుకోవచ్చు. ఫర్ సపోజ్ మనం ఈ హెడ్ ని ప్రైమరీ సబ్జెక్ట్ లాగా తీసుకొని మనం ఒక పర్టికులర్ ఏరియా నుంచి జూమ్ అనేది అప్లై చేద్దాం. ఫర్ సపోజ్ ఈ హెడ్ ని మనం ఇలా సెంటర్ లో తీసుకొని అండ్ నెక్స్ట్ వచ్చేసి ఈ జూమ్ రేంజ్ ఉంది కదా దీన్ని ఒక రైట్ సైడ్ డౌన్ నుంచి వచ్చేలాగా ఇప్పుడు మనం ఇలా సెలెక్ట్ చేసాం కదా. ఇప్పుడు చూడొచ్చు మనం ప్లే హెడ్ ఇట్లా స్టార్టింగ్ లో పెట్టేసి ప్లే చేస్తే సో ఇక్కడ నుంచి మనకి జూమ్ ఎఫెక్ట్ ఒక పర్టికులర్ ఫోకల్ పాయింట్ నుంచి మనకి క్లోజ్అప్ షాట్ వరకు వస్తుంది ఇలా అన్నమాట. నెక్స్ట్ ఇది స్వాప్ చేసి ఒకసారి చూద్దాం. ఇప్పుడు ప్లే చేస్తే సో ఇది మనకి సెలెక్టెడ్ రేంజ్ నుంచి బయటికి వెళ్తుంది. సో నెక్స్ట్ ఇప్పుడు ఇదంతా రీసెట్ చేద్దాం. ఒకసారి రీసెట్ చేసి దీన్ని మనము తక్కువ చేసేద్దాం అండ్ ఇది యాజ్ ఇట్ ఈస్ గా పెడదాం. ఫ్రమ్ క్లోజ్ జూమ్ నుంచి జూమ్ అవుట్కి వెళ్తుంది చూడండి. ఈ విధంగా మనం డైనమిక్ జూమ్ ని యూజ్ చేసుకోవచ్చు. సేమ్ ఇప్పుడు స్వాప్ చేద్దాం. సో ఇప్పుడు మనకి క్లోజ్ నుంచి జూమ్ ఇన్ లోకి వెళ్తుంది. ఇక్కడ చూడొచ్చు మనం ఇప్పుడు ప్లే చేస్తే ఇలా జూమ్ అవుతుంది. సో ఇది డైనమిక్ జూమ్ అండ్ ఇది డావిన్సీ రిజాల్వ్ లో ఒక గేమ్ చేంజర్ టూల్ అని చెప్పొచ్చు. సో దీంట్లో మనకు ఇవన్నీ సెలెక్షన్ చేసుకున్నాం కదా అండ్ స్వాపింగ్ ఆప్షన్ కూడా మనం తెలుసుకున్నాం కదా. సో ఇక్కడ కొన్ని ఆప్షన్స్ ఉన్నాయి చూడండి. ఇక్కడ వచ్చేసి ఇది లీనియర్, ఇప్పుడు మనం చూసిందంతా లీనియర్ మెథడ్ లో చూసాము. నెక్స్ట్ వచ్చేసి మనకి దీంట్లోనే ఈజ్ ఇన్ అండ్ అవుట్ ప్లస్ ఈజ్ అవుట్ ఇలాంటి ఆప్షన్స్ కూడా ఉంటాయి. సో మనం ఈ పర్టికులర్ ట్రాన్సిషన్ ని ఈజ్ ఇన్ లో చూస్తే ఏమవుతుందో చూద్దాం ఒకసారి. సో ఈ ఈజ్ ఇన్ సెలెక్ట్ చేసాం కదా. ఇప్పుడు ఈ ట్రాన్సిషన్ ఎలా వర్క్ అవుతుందో చూద్దాం. మనకి స్లోలీ ఇది జూమ్ ఇన్ అవుతుంది అండ్ లాస్ట్కి వచ్చేసరికి స్పీడప్ అయిపోతుంది. ఇక్కడ స్పీడప్ అయింది చూడండి. అండ్ సేమ్ ఇప్పుడు మనకి దీంట్లోనే మనకి ఈజ్ ఇన్ అండ్ అవుట్ అని ఉంది కదా.
ఈజీ ఇన్ అండ్ అవుట్ అంటే మనకి రెండు సైమల్టేనియస్లీ స్మూత్ ట్రాన్సిషన్ లాగా ఒకసారి వస్తుంది. చూద్దాం ఇప్పుడు మనం. సో ఇప్పుడు నేను ఒకసారి ప్లే చేస్తున్నాను. ఇవి రెండు స్మూత్గా, ఇది ఇలా స్మూత్గా ప్లే అవుతుంది అండ్ ఎండ్కి వచ్చేసరికి ఇలా స్మూత్గా ఎండ్ అవుతుంది. సో ఈ విధంగా మనకి డైనమిక్ జూమ్ అనేది వర్క్ అవుతుంది అన్నమాట. దీన్ని మనం రీసెట్ చేసుకోవచ్చు. సో ఈ డైనమిక్ జూమ్లో మనకి కావాల్సినంత రేంజ్ని మనం కస్టమైజ్ చేసుకోవచ్చు. దాని తర్వాత మనకు ఆ ఎఫెక్ట్ నచ్చకపోతే మనం రీసెట్ అనేది చేసుకోవచ్చు. ఇక్కడ చూడొచ్చు రీసెట్ అయిపోయింది. అండ్ నెక్స్ట్ ఆప్షన్ వచ్చేసి కంపోజిట్ మోడ్. సో ఈ కంపోజిట్ మోడ్లో మనం మోస్ట్లీ మనకి ఏదైతే ఎఫెక్ట్స్ ఉంటాయో వాటిని బ్లెండ్ చేయడానికి ఇవి వాడతాము. సపోజ్ మన ఒపాసిటీ చేంజ్ చేసుకోవచ్చు, దీంట్లో లో అండ్ హై చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ మనకు దీంట్లో మల్టిపుల్ ఆప్షన్స్ ఉంటాయి. సో ఈ కంపోజిట్ మోడ్ ని మనం ఎడిట్ పేజ్ లో డీటెయిల్ గా నేర్చుకుంటాము. ప్రజెంట్ నేను ఇది కవర్ చేయట్లేదు, ఎందుకంటే ఎడిట్ పేజ్ లో ఇది మోర్ కన్వీనియంట్ గా ఉంటుంది. కంపోజిట్ తర్వాత నెక్స్ట్ ఆప్షన్ వచ్చేసి మనకి స్పీడ్ రేంజ్ని మనకు ఇంక్రీజ్ లేదా డిక్రీజ్ చేయొచ్చు. సపోజ్ మనకి యూజువల్లీ ఒక ఫుటేజ్ యొక్క స్పీడ్ అనేది 100%లో ఉంటుంది. సో దాన్ని మనం ఏం చేయొచ్చు అంటే స్పీడ్ మనం లిమిట్ని స్పీడ్ చేయొచ్చు, డౌన్ చేయొచ్చు. ఇక్కడ సపోజ్ ఈ క్లిప్ని ఒకసారి ప్లే చేసి చూద్దాం. ఇది 100%లో ప్లే అవుతా ఉంది కదా. సో ఈ క్లిప్ ని మనం 200కి చేద్దాం. ఇక్కడ చూస్తే మనకి టైం లైన్ డిక్రీజ్ అయిపోయింది, ఎందుకంటే దీంట్లో మనం ఫ్రేమ్స్ ని కంప్రెస్ చేసాం కాబట్టి ఆటోమేటికల్లీ మనకి ఈ క్లిప్ యొక్క టైం డ్యూరేషన్ కూడా మనకి తగ్గిపోయింది. ఇప్పుడు ఇక్కడ దీన్ని ప్లే చేస్తే మనకి అర్థమవుతుంది. ఇప్పుడు ఈ క్లిప్ అనేది కొద్దిగా ఫాస్ట్ అయిపోయింది, చాలా ఫాస్ట్ అయిపోయింది ఇలా. నెక్స్ట్ వచ్చేసి సో దీన్ని మళ్ళీ మనం రీసెట్ చేసేస్తే యాజ్ ఇట్ ఈస్ గా లెంత్ పెరిగింది. ఇక్కడ హాఫ్ నుంచి మళ్ళీ హాఫ్ ఇక్కడ పెరిగింది. సో ఇది స్పీడ్ చేంజ్. నెక్స్ట్ వచ్చేసి ఇది వీడియో స్టాబిలైజేషన్ ఆప్షన్ వస్తుంది. సో నెక్స్ట్ స్టాబిలైజేషన్ ఆప్షన్ ఉంది కదా. సో ఈ స్టాబిలైజేషన్ ఆప్షన్ ఏంటంటే మనం కొన్నిసార్లు ఫుటేజెస్ని హ్యాండ్ హెల్డ్తోని షూట్ చేస్తాం కదా, అవి ఎక్కువ షేకీగా ఉంటాయి. సో దీంట్లో చూస్తే మనకి కొద్దిగా లిటిల్ షేకీనెస్ అనేది కనబడుతుంది. సో దీన్ని మనం ఎలా ఫిక్స్ చేయొచ్చు అంటే మనకి స్టెబిలైజేషన్ అనే ఆప్షన్ ఉంటుంది. దాంట్లో మనం ఇలా స్టెబిలైజ్ అనే ఆప్షన్ ని క్లిక్ చేస్తే అది ఆటోమేటికల్లీ డిటెక్ట్ చేసి దాన్ని స్టెబిలైజ్ చేసేస్తుంది. ఇప్పుడు చూస్తే మనకి ఆ షేకీనెస్ అనే దాన్ని తగ్గించేసింది అనమాట. సో దీంట్లో ఇంకా మనకి డీటెయిల్డ్ గా మనకి ఆప్షన్స్ ఉంటాయి. పర్స్పెక్టివ్ అనేది, సిమిలారిటీ అండ్ ట్రాన్స్లేషన్, ఇవన్నీ మనం ఫర్దర్ గా ఎడిట్ పేజ్ లో ఇవన్నీ డీప్ గా తెలుసుకుంటాం. మనం రియల్ ఫుటేజెస్ మీద చూద్దాం వీటిని. సో నేను జస్ట్ మీకు ఓవర్ వ్యూ అనేది ఇస్తున్నాను దీని గురించి. అండ్ నెక్స్ట్ వచ్చేసి లెన్స్ కరెక్షన్. లెన్స్ కరెక్షన్ అంటే ఏంటంటే మనం కొన్ని వైడ్ యాంగిల్ కెమెరాస్ తోని షూట్ చేసినప్పుడు మనకి ఫుటేజ్ లో డిస్టార్షన్ అనేది వస్తూ ఉంటుంది అప్పుడప్పుడు. డిస్టార్షన్ అంటే ఇలా అన్నమాట. ఇది కొద్దిగా సపోజ్ గోప్రో కెమెరాస్ తో షూట్ చేసినప్పుడు కానీ, లేదంటే సీసీటీవీ ఫుటేజెస్ కి, వీటన్నిటికీ ఏంటంటే మనకి డిస్టార్షన్ అనేది ఉండే ఛాన్స్ ఉంటుంది. సో అలాంటి క్లిప్స్ కి మనం లెన్స్ అడ్జస్ట్మెంట్ అనేది చేయొచ్చు అనమాట. సో ఇది ఆటోమేటికల్లీ అనలైజ్ చేస్తుంది. అండ్ ఇక్కడ మనకి డీటెయిల్స్ చూపిస్తుంది కదా, డావించి రిజాల్వ్ స్టూడియో అని చెప్పేసి. మనకి యాక్చువల్లీ ఇక్కడ చూస్తే ఇది డావించి రిజాల్వ్ ఫ్రీ వర్షన్, మనకి ఇది స్టూడియో వర్షన్ లో మాత్రమే అవైలబుల్ లో ఉంటుంది. అందు గురించి ఇలా చూపిస్తుంది. సో మనం ప్రివ్యూ అయితే చూడవచ్చు కానీ మనం దీన్ని యూజ్ చేయలేము అనమాట. నెక్స్ట్ ట్యాబ్ వచ్చేసి కలర్. ఈ కలర్ అనే ఆప్షన్ ఉంది కదా, ఈ కలర్ అనే ఆప్షన్ ఏం చేస్తుందంటే యూజువల్లీ మనం కెమెరాస్ లో రికార్డ్ చేస్తున్నప్పుడు లాగ్ ఫుటేజెస్ లో మనం రికార్డ్ చేస్తూ ఉంటాం. సో అలాంటప్పుడు ఏంటంటే మనకి ఆటో కలర్ ఆప్షన్ ఉంది కదా, అది ఏం చేస్తుందంటే ఇక్కడ చూడవచ్చు, దీన్ని ఆటోమేటికల్లీ ఒక కలర్ టోన్ అనేది ఇచ్చేసింది. సో ఇది ఆల్రెడీ కలర్ గ్రేడెడ్ వీడియో కాబట్టి మనకి దీంట్లో పెద్ద డిఫరెన్స్ ఏం కనబడట్లేదు. అండ్ ఈ ఫుటేజ్ ని కూడా కొద్దిగా హార్ష్ కలర్స్ లోకి కన్వర్ట్ చేసేసింది. బట్ మనకి ఇన్ కేస్ మనం లాగ్ ఫుటేజెస్ మీద వర్క్ చేస్తున్నాం అనుకోండి, అలాంటప్పుడు మనం ఈ ఆటో కలర్ ఆప్షన్ క్లిక్ చేస్తే లాగ్ ఫుటేజ్ నుంచి మనకు రెక్ 709 కి మార్చేస్తుంది. మనకి యాక్చువల్లీ ఏంటంటే ఇక్కడ చూస్తే ఒక డెడికేటెడ్ కలర్ ట్యాబ్ అనేది ఉంటుంది కదా, బట్ ఏంటంటే కొన్నిసార్లు జస్ట్ నార్మల్లీ ఎడిట్ చేస్తున్నప్పుడు ఓన్లీ ఒక నార్మల్ కలర్ టోన్ సెలెక్ట్ చేసుకోవడానికి మనకి ఇలా రెక్ 709 ఫార్మాట్ లో ఇది కన్వర్ట్ చేసేస్తుంది అనమాట. సో ఫర్దర్ గా మనం కలర్ ట్యాబ్, అడ్వాన్స్డ్ కలర్ ట్యాబ్ లోకి వెళ్ళి కూడా చేసుకోవచ్చు, లేదంటే ఆ కలర్ టోన్ తోనే మనం సెట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి ఆడియో కూడా మనకి దాంట్లో వాల్యూమ్ పెంచడం, తగ్గించడం ఇవన్నీ ఉంటుంది. నెక్స్ట్ మనం ఎడిట్ లో దీన్ని డీప్ గా తెలుసుకుంటాము. నెక్స్ట్ వచ్చేసి ఎఫెక్ట్స్ ఓవర్లే, ఇది కూడా మనం నెక్స్ట్ క్లాస్ లో నేర్చుకుంటాము. ఈ టూల్స్ లో ఇక్కడ చూస్తే మనకి ఇన్ని ఆప్షన్స్ ఈ రోజు మనం డిస్కస్ చేసుకున్నాం కదా,
దీంట్లో కొన్నిట్లో మనకి ఇక్కడ చూస్తే రెడ్ మార్క్స్ కనబడుతుంది ఇక్కడ ప్లస్ ఇక్కడ. సో దీనికి మీనింగ్ ఏంటంటే మనం దీంట్లో చేంజెస్ అనేవి చేసామన్నమాట అండ్ అది కంటిన్యూగానే ఉంచేసాము. ఇక్కడ మనం ఈ క్లిప్స్ చేసాం కదా, ఈ క్లిప్స్ లో మనం ఎఫెక్ట్స్ యాడ్ చేసాము ప్లస్ రిమూవ్ కూడా చేసాము. బట్ ఈ 2 ఎఫెక్ట్స్ లలో మాత్రం మనము అలానే ఉంచేసాము. సో ఇప్పుడు మనం ఇది తీసేయాలి అంటే సింపుల్లీ మనం ఇక్కడ రీసెట్ ఆల్ అని కొట్టేస్తే ఇక్కడ చూడవచ్చు, ఇక్కడ ఇది రిమూవ్ అయిపోయింది. అండ్ సేమ్ ఇక్కడ కూడా రీసెట్ చూడవచ్చు. ఇక్కడ ఇది వచ్చేసి మనకి ఈ టూల్స్ యొక్క ఫీచర్స్ అన్నమాట. సో మోస్ట్లీ మనం వర్క్స్ చేస్తున్నప్పుడు ఈ చిన్న చిన్న అడ్జస్ట్మెంట్స్ అన్ని దీంట్లో చేసుకోవచ్చు. అండ్ దీంట్లోని మనకు ఇక్కడ ఇంకొక ఆప్షన్ చూడవచ్చు, ఇక్కడ బైపాస్ కలర్ గ్రేడ్స్ అండ్ ఫ్యూజన్ ఎఫెక్ట్స్ అని ఉంది కదా. ఇది ఏం చేస్తుందంటే మనకి ఇప్పుడు ఇవన్నీ అప్లై చేసాం కదా, ఇలా అప్లై చేసినప్పుడు ఏదైనా లో ఎండ్ పీసీ కానీ లేదంటే హెవీ గ్రాఫిక్స్ ఉన్నప్పుడు మనకి సిస్టమ్ ల్యాగ్ అవుతా ఉంటుంది. సో అలాంటప్పుడు మనం దీన్ని బైపాస్ చేసేయచ్చు అనమాట. సో ఇక్కడ చూస్తే మనకి దీంట్లో మనం ఎఫెక్ట్స్ ఏం యాడ్ చేయలేదు కాబట్టి ఓకే. సపోజ్ నేను మీకు ఒక ఎగ్జాంపుల్ చూపిస్తున్నాను. సపోజ్ ఈ క్లిప్ ఉంది కదా, దీన్ని ఆటో కలర్ మనం ఇలా చేసాం కదా. ఇప్పుడు చూడొచ్చు మనం ఇది ఆఫ్ చేస్తే ఇక్కడ మనకి కలర్స్ కూడా ఆఫ్ అయిపోయింది. సో ఈ కలర్స్ అనేది దీనిపైన మనం కలర్ గ్రేడ్ చేసాం కదా, ఇది అనేది ఆఫ్ అయిపోయింది అనమాట. సో అలాంటప్పుడు ఏంటంటే మనం టైం లైన్ ని స్మూత్ గా రన్ చేయడానికి ఈ బైపాస్ కలర్స్ అండ్ ఎఫెక్ట్స్ ఆప్షన్ అనేది మనకి యూజ్ అవుతుంది. సో ఇక్కడ చూడవచ్చు, మళ్ళీ ఆన్ చేస్తే ఇక్కడ కలర్ టోన్ మళ్ళీ యాడ్ అయింది. సో ఈ విధంగా అనమాట. అండ్ ఇన్ కేస్ మనం ప్రాక్సీస్ కనుక యూజ్ చేస్తూ ఉంటే మనం ఇక్కడ క్లిక్ చేసి ప్రాక్సీస్ డిజేబుల్ చేసుకోవచ్చు. ప్రాక్సీస్ ఒకవేళ జనరేట్ చేసి ఉంటే ఈ ఆప్షన్ క్లిక్ చేసుకోవాలి. సో ఇదనమాట. నెక్స్ట్ వచ్చేసి మనకి ఇన్స్పెక్టర్. సో ఇన్స్పెక్టర్ లో మనకి ఇక్కడ చూసినట్టు మనం ఏదైతే ఈ టూల్స్ ఆప్షన్ లో చూసామో ఇవన్నీ దీంట్లో కూడా ఉంటాయి. ఇక్కడ చూడొచ్చు మనకి ఇక్కడ ఫస్ట్ ది ట్రాన్స్ఫార్మ్ అనే ఆప్షన్ ఉంది కదా, ఈ ట్రాన్స్ఫార్మ్ అనే ఆప్షన్ ఇక్కడ కూడా ఉంది. అండ్ ఇది మనం ఎక్స్పాండ్ చేయొచ్చు. ఇలా ఎక్స్పాండ్ చేసి దీంట్లో కూడా ఈ పారామీటర్స్ తోని సెట్టింగ్స్ చేసుకోవచ్చు. ఈ విధంగా ఇవన్నీ పాయింట్స్ మనకి దీంట్లో కూడా ఉన్నాయి, ఇక్కడ చూడవచ్చు. అండ్ నెక్స్ట్ వచ్చేసి క్రాపింగ్ కూడా మనం ఇక్కడ చూసాం ఇందాక, సేమ్ పారామీటర్స్ ఇక్కడ కూడా ఉంది. తర్వాత డైనమిక్ జూమ్ కూడా మనం ఇందాక చూసాము ఇక్కడ. అండ్ నెక్స్ట్ కాంపోజిట్ మోడ్, స్పీడ్ చేంజ్ కూడా ఇందాక మనం చెక్ చేసాము. సో స్టాబిలైజేషన్ ఆప్షన్ కూడా మనం ఇక్కడ చెక్ చేసాము, ఇక్కడ చూడొచ్చు. అండ్ నెక్స్ట్ లెన్స్ కరెక్షన్, ఇందాక మనం స్టూడియో వర్షన్ లోనే ఇది రన్ అవుతుంది అని చెప్పాం కదా, ఇదనమాట లెన్స్ కరెక్షన్. తర్వాత ఈ కొన్ని ఫీచర్స్ ఉన్నాయి కదా, రీటైమ్ అండ్ స్కేలింగ్ అండ్ ఏఐ సూపర్ స్కేల్ అనేది, ఇవి మనం ఎడిట్ పేజ్ లో కొద్దిగా డీటెయిల్ గా నేర్చుకుంటాము. సో మనం ఏదైనా ఎడిట్ చేస్తున్నప్పుడు ఇన్స్పెక్టర్ ట్యాబ్ లోనే మనకి మోస్ట్ ఆఫ్ ద వర్క్ అవుతుంది కాబట్టి మనం ఈ ఇన్స్పెక్టర్ ట్యాబ్ ని ఎడిట్ పేజ్ లో డీటెయిల్ గా ఈచ్ అండ్ ఎవ్రీ స్టెప్ తెలుసుకుంటాం. ఇది జస్ట్ టూల్స్, మనకి కట్ పేజ్ లో టూల్స్ యొక్క ఓవర్ వ్యూ ఇది. సో ఈ రోజు మనం కట్ పేజ్ సిరీస్ లో టూల్స్ అండ్ ఇన్స్పెక్టర్ అనే ఫీచర్స్ గురించి తెలుసుకున్నాం. మీకు ఈ వీడియో అర్థమైందని అనుకుంటున్నాను. ఇన్ కేస్ మీకు ఈ వీడియోలో ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్ లో అడగండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. ఎవరైతే మీ వీడియో ఎడిటర్ ఫ్రెండ్స్ ఉంటారో వాళ్ళకి వీడియో షేర్ చేయండి. సో నెక్స్ట్ వీడియోలో మనం ఇంకో ఇంట్రెస్టింగ్ టాపిక్ తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్.